పురుగులంటేనే చేదరించుకునే అనేక మందికి కళ్ళు బైర్లు కమ్మే న్యూస్ ఇది. ఎందుకంటే అలా మీరు చేదరించుకునే ఆ పురుగుతో ఏకంగా ఒక బెంచ్ కార్నే కొనొచ్చు. ఆ పురుగుని అమ్మి మీ జీవితాన్నే మార్చుకోవచ్చు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకు ఆ కాస్ట్లీ పురుగు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా మన గ్రామాల్లో పంట పొలాల్లో అనేక కీటకాలు సంచరిస్తూ ఉంటాయి. పొరపాటున మన ఇంటి సైడ్ అవి వస్తే వెంటపడి మరీ తరివేస్తాం. కానీ అక్కడ మాత్రం ఆ కీటకం కోసం రెడ్ కార్పెటే వేస్తారు. ఎందుకంటే ఆ కీటకం విలువ అక్షరాల 75 లక్షలు మరి. భారతదేశంలో చాలా రకాల జంతువులు పక్షులకు హిందూ పురాణాలు ఆచారాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వాటిని పూజిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. ఇలాంటి నమ్మకంతోనే ఇప్పుడు ఒక కీటకానికి భారీ డిమాండ్ నెలకొంది. ఎంతలా అంటే ఒక లగ్జరీ కారు, చాలామంది యాన్యువల్ శాలరీ కంటే ఈ పురుగు ఖరీదు ఎక్కువ. యాంటెన్నా లాంటి కొండీలతో నల్లగా మెరుస్తూ ఉండే ఈ కీటకం పేరు స్టాగ్ బీటిల్. భారతదేశ మార్కెట్లో దీని ధర దాదాపు 75 లక్షల వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇటీవల ఆన్లైన్లో జర్నల్ సైంటిఫిక్ డేటాలో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం అటవీ పర్యావరణ వ్యవస్థలో స్టాగ్ బీటిల్స్ పాత్ర కీలకం. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కీటకాల్లో ఒకటిగా నిలిచింది. స్టాగ్ బీటిల్ ఇంట్లో ఉంటే లక్షాధికారి కావచ్చని చాలామంది నమ్ముతారు. దీన్ని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. వీటిని రాత్రంతా ఇంట్లో ఉంచుకుంటే సంపదలు చేకూరుతాయని చాలామంది భావిస్తారు. అందుకే ఈ కీటకానికి ఇంత విలువ వచ్చింది. స్టాగ్ బీటిల్ మార్కెట్ విలువ పెరగడానికి మరొక కారణం వీటిలోని ఔషధ ప్రయోజనాలు. వీటిని కొన్ని రకాల మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ పురుగులకు ఉన్న కొండీలు మగజింకల కొమ్ములను పోలి ఉంటాయి. మగజింకను ఇంగ్లీష్లో స్టాగ్ అంటారు. అందుకే ఈ పురుగులకు స్టాగ్ బీటిల్స్ అని పేరు వచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడ పురుగులతో జతకట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి. స్టాగ్ బీటిల్స్ సాధారణంగా ఉష్ణమండల వెచ్చని వాతావరణంలో కనిపిస్తాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చల్లని ప్రాంతాల్లో మనుగడ సాగించడం కష్టం. ఇవి ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి పరిసరాల్లోనూ జీవిస్తాయి. ఇవి తమ పరిసరాలకు ఏ రకంగానూ హాని కలిగించవు. ప్రధానంగా పచ్చదనంతో జీవిస్తాయి. చెట్ల కాండం లేదా కుళ్ళిన పళ్ల నుంచి వచ్చే తీపి ద్రవాలను ఆహారంగా తీసుకుంటాయి. వాటి లార్వా ఎండిపోయిన చెక్కలు, కొమ్మలపై వృద్ధి చెందుతుంది. యూరోపియన్ స్టాగ్ బీటిల్ మానిటరింగ్ నెట్వర్క్ ప్రకారం ఇవి సాధారణంగా 2 నుంచి 6 గ్రాముల బరువు ఉంటాయి. 3 నుంచి 7 సంవత్సరాల వరకు జీవించగలవు. మగ స్టాగ్ బీటిల్స్ పొడవు 35 నుంచి 75 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఆడవి 30 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతాయి.